అందరికి నమస్తేనల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఓట్లకు ముందు సీఎం సార్ ఏం చెప్పిండు? నా ఇంటికి ఎవరైనా రావచ్చు, మీ బాధలు చెప్పుకోవచ్చు, 24 గంటలు కుల్లా ఉంటాయి అని చెప్పిండు. మరి ఇప్పుడు ఆయన ఇల్లే ఓ ధర్నా చౌక్ లెక్క మారిపోయింది. కానీ సార్ ఇంటి గేట్లు మాత్రం తెరుస్తలేడు. ఈయననే మందిండ్ల గేట్లు తెరుచుకుంటా పార్టీలో చేర్చుకోనికే పోతుండు అని అంటున్నారు తెలంగాణ నిరుద్యోగులు. గురుకులం టీచర్ అభ్యర్థులది గోసే ఉన్నది. ముచ్చట చెప్పే పటేలు బిచ్చం పెట్టడన్నట్టు ఓట్లకు ముందుగాల అరచేతుల వైకుంఠం చూయించుండు. ఓట్లైనాక మొండి చేయి ఇచ్చిండు సీఎం సారు అని మండిపడుతురు గురుకుల టీచర్ అభ్యర్థులు. ఇది వరకు 2 సార్లు వచ్చిండు సీఎం ఇంటికాడికి, అయినా ఎవ్వరు దేకలేదు. ఇక ఇవాళ మళ్ళోసారి సీఎం ఇంటికి పోయిండ్రు ప్లకార్డులు పట్టుకొని. కానీ వాళ్ళని గానినోళ్ళే లేరు. సీఎం ఫోటోకే వినతి పత్రాలు ఇచ్చిండ్రు. 9210 పోస్టులు భర్తీ చేయాలి, బ్యాక్ లేకుండా మొత్తం పోస్టులు ఇవ్వాలి అని డిమాండ్లు చేసుకుంటా సీఎం ఇంటి ముంగట ధర్నా చేస్తుండ్రు. మరి కేసీఆర్ పాలనల ఉద్యోగాలు ఇయ్యనట్టు తెగ వేకిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. మరి ప్రభుత్వం వాళ్ళదే ఉన్నప్పుడు నిరుద్యోగులు అడిగిన పోస్టులు ఇయ్యాలి కదా, ఎందుకు తాత్తారం చేస్తుర్రు ఇట్లా? కేసీఆర్ ఇచ్చిన పోస్టులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి అవి కూడా మేమిచ్చిన ఉద్యోగాలని సిగ్గు లేకుండా చెప్పుక తిరుగుతున్నారే అధికార పార్టీలు. వచ్చి 6 నెలలు అవుతున్నది, కొత్త ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చిర్రు ఇల్లు అని మస్తుగా గరమైతుర్రు నిరుద్యోగులు.